ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే, ఒకటి ఎలక్షన్ కోడ్ అంటే ఏంటి, ఇది అమల్లోకి వచ్చాక ఏం జరుగుతుంది. 2 ఎలక్షన్ కోడ్ టైంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. 3 ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి, పాటించకపోతే ఏమవుతుంది. 4 ఈవీఎంలో ఉన్న మన ఓట్ కౌంటింగ్ సెంటర్కి వెళ్ళేంత వరకు ఏం జరుగుతుంది. 5 స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలోకి ఎంత సెక్యూరిటీ. 6 అసలు ఈవీఎంలు ఎలా వర్క్ చేస్తాయి, వాటిని హ్యాక్ చేయడం పాసిబుల్ కాదో చెప్తాను. ఫస్ట్ ఎలక్షన్ కోడ్ అంటే ఏంటి, ఇది అమల్లోకి వచ్చాక ఏం జరుగుతుందో చెప్తాను. ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ లేదా లోక్సభ ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ చేసిన వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు మోడల్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని రూల్స్ రూపొందించింది. ఈ రూల్స్ ని మోడల్ ఆఫ్ కండక్ట్ అంటారు. ఏదైనా రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేటింగ్ చేసినట్లు తేలితే ఎలక్షన్ కమిషన్ వారిపై యాక్షన్స్ తీసుకోవచ్చు. ఈ రూల్స్ ని ఉల్లంఘించిన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాన్ చేయడం లాంటి యాక్షన్స్ తీసుకుంటారు. అవసరమైతే ఎలక్షన్ కమిషన్ వారిపై క్రిమినల్ కేసును ఫైల్ చేయవచ్చు. నేరం రుజువైతే జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంటుంది. మోడల్ ఆఫ్ కండక్ట్ లో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రవర్తన, యాక్షన్ మీటింగ్, ర్యాలీ, ఊరేగింపు, రోడ్ షోలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎలక్షన్ కోడ్ లోని పాపులర్ రెగ్యులేషన్స్ అలాగే ఎన్నికల కోడ్ టైంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదో ఇప్పుడు చెప్తాను. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ ప్రకటనలు, పథకాల ప్రకటన, ప్రాజెక్టు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమి పూజ ప్రోగ్రామ్స్ చేయకూడదు. ప్రభుత్వానికి చెందిన వెహికల్స్, ప్లేన్స్ లేదా బంగ్లాలు ఎలక్షన్ క్యాంపెయిన్ కి వాడకూడదు. అధికారంలో ఉన్నాం కదా అని తమ పబ్లిక్ మీటింగ్స్ కి మాత్రమే మైదానాలు కేటాయించుకుంటూ ఇతర పార్టీలు అభ్యర్థులకు అవకాశాలు లేకుండా చేయకూడదు. హెలిప్యాడ్లు, విమానాల విషయంలోనూ ఈ రూల్ వర్తిస్తుంది. తమ ప్రభుత్వంలో ఏమేం చేశామని చెప్పడానికి, ప్రభుత్వ పథకాలను పబ్లిసిటీ చేసుకోవడానికి, ప్రెస్ అలాగే మీడియాలో ప్రకటన ఇవ్వడానికి గవర్నమెంట్ మనీని ఖర్చు చేయకూడదు. అంటే గవర్నమెంట్ మనీతో పార్టీ ప్రకటనలు ఇవ్వకూడదు అనమాట. మీటింగ్ ఎప్పుడు ఎక్కడ కండక్ట్ చేస్తున్నాం అంటే డీటెయిల్స్ ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే పోలీస్ సిస్టమ్ అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తుంది. మీటింగ్ లో లౌడ్ స్పీకర్ వాడాలనుకుంటే అందుకు కూడా ఆఫీసర్స్ నుంచి ముందుగానే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ కూడా కులం మతం ఆధారంగా ఓటర్స్ ని అడగకూడదు. కుల మత విభేదాలు, గొడవలకు కారణమయ్యే ఏ పనిలోనూ రాజకీయ పార్టీలు పాల్గొనకూడదు. ర్యాలీల విషయంలో ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే, ర్యాలీలు ప్రదర్శనలు కండక్ట్ చేయడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ముందుగానే పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. ర్యాలీ ఎక్కడ బిగిన్ అవుతుంది, ఏ రూట్ లో వెళ్తుంది, ఎన్నింటికి బిగిన్ అవుతుంది, ఎన్నింటికి ఎక్కడ ఎండ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీగా ఇన్ఫార్మ్ చేయాలి. ర్యాలీ కండక్ట్ చేసే టైం అలాగే రూట్ ని చేంజ్ చేయకూడదు. ర్యాలీ సాగే మార్గంలో అప్పటికే ఏవైనా నిషేధాజ్ఞలు ఉంటే దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకే ప్లేస్ లో ఒకే టైంలో వేరు పార్టీలకు కానీ వేరు అభ్యర్థులు కానీ ర్యాలీ కండక్ట్ చేయాలనుకుంటే ఆ రెండు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అడ్జస్ట్మెంట్ కోసం అవసరమైతే లోకల్ పోలీసుల కోఆపరేషన్ తీసుకోవాలి. ర్యాలీలు, సభల సమావేశాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇతర పార్టీల నాయకులు అభ్యర్థులను పోలిన దిష్టి బొమ్మను తీసుకెళ్లడం లేదా తగలబెట్టడం లాంటివి చేయకూడదు. రాజకీయ పార్టీలపై విమర్శలు చేసేటప్పుడు ఆ పార్టీ విధానాలు, కార్యక్రమాలు గత రికార్డులుగా పరిమితం కావాలి. అంతేగాని వ్యక్తిగత అబ్యూజ్ చేయకూడదు. రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ తమ క్యాంపెయిన్ లో భాగంగా ఇతర స్థలం, గోడలు, ఇల్లు, ఇతర వేదికలను వాళ్ళ పర్మిషన్ లేకుండా క్యాంపెయిన్ గా వాడుకోకూడదు. అలాగే పోలింగ్ టైంలో కానీ అంతకుముందు 48 గంటల నుంచి మద్యం పంపిణీ చేయడం కంప్లీట్లీ బ్యాన్. ఓటర్స్ కి ఆల్కహాల్ అలాగే మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం బ్యాన్. ఓటింగ్ టైంలో పోలింగ్ బూత్ల దగ్గర రాజకీయ పార్టీలు అభ్యర్థుల క్యాంపుల్లో జనాలు గుమిగూడకుండా చూసుకోవాలి. రాజకీయ పార్టీల క్యాంప్స్ వద్ద ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ పంచకూడదు. ప్రచార సామాగ్రి కూడా ఉండకూడదు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో నేరాల పరిధిలోకి వచ్చే అన్ని యాక్టివిటీస్, రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులందరూ దూరంగా ఉండాలి. ఓటర్స్ కి డబ్బులు ఇవ్వడం, ఓటర్లను భయపెట్టడం, నకిలీ ఓట్లు వేయించడం, ఒకరి ఓటుని మరొకరు వేయడం, పోలింగ్ స్టేషన్లకు 100 మీటర్ల దూరంలో ప్రచారం చేయడం, పోలింగ్ స్టేషన్లకు సొంత వాహనాలు తీసుకెళ్లడం లాంటివి క్రిమినల్ యాక్టివిటీస్ పరిధిలోకి వస్తాయి. రాజకీయ ప్రోగ్రామ్స్ పై నిఘా ఉంచేందుకు పరిశీలకులకు ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగిని బదిలీ చేయడానికి వీల్లేదు. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు వర్తించేలా ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా కొన్ని సూచనలు చేస్తుంది. కులాల, మతాల మధ్య వేరువేరు భాషలు మాట్లాడే ప్రజల మధ్య అప్పటికే ఉన్న విభేదాలను పెంచేలా రెచ్చగొట్టడం కానీ, కొత్తగా విభేదాలు, వైషమ్యాలు సృష్టించడం కానీ చేయకూడదు. డయాగ్నోసిస్ చేసుకోకుండా ఇతర పార్టీలు, నాయకులు, కార్యకర్తలపై ఫాల్స్ అలిగేషన్ చేయడానికి వీల్లేదు. ఓట్ల కోసం క్యాస్ట్ ప్రైడ్, మత విశ్వాసాలను వాడుకోకూడదు. ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం మసీదులు, చర్చిలు, టెంపుల్స్, ఇతర ప్రార్థనా మందిరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోకూడదు. ఇతర పార్టీల అభ్యర్థుల మీటింగ్స్, ప్రమోషన్ ప్రోగ్రామ్స్ అడ్డుకోవడం రూల్స్ కి అగైనెస్ట్. ఇలాంటి పని చేస్తే ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులు, వారి సపోర్టర్స్ పై యాక్షన్స్ ఉంటాయి. పోలింగ్ బూత్ వద్ద ఓటర్ల మినహా అక్కడ ఉండే మిగతా అందరికీ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన పాస్ ఉండాలి. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ నియమిస్తుంది. అభ్యర్థులు కానీ వారి ఏజెంట్లు కానీ స్పెసిఫిక్ గా ఏమైనా కంప్లైంట్ చేయాలనుకుంటే ఆ అబ్జర్వర్ కు చెప్పాలి. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మంత్రులు, అదర్ అఫీషియల్స్ తమ విచక్షణాధికారాలతో ఫండ్స్ గ్రాంటెడ్ చేయడం కానీ,
పేమెంట్ చేయడం కానీ చేయకూడదు. ఫైనాన్షియల్ బెనిఫిట్ చేకూర్చే అంశాలపై ఎలాంటి హామీలు ఇవ్వకూడదు. రోడ్లు వేస్తామని, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తామని, గవర్నమెంట్ లో నియామకాలు చేపడతామంటే హామీలు ఇవ్వకూడదు. కేంద్రంలో మంత్రులు కానీ, రాష్ట్రంలో మంత్రులు కానీ పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు కేంద్రాలకు రావడానికి వీలేదు. ఓటర్గా ఓడేయడానికి రావచ్చు, లేదంటే అభ్యర్థిగా కానీ, ఏజెంట్ గా కానీ పోలింగ్ కేంద్రానికి, లెక్కింపు కేంద్రానికి రావచ్చు. మంత్రులు మన హోదాలో రావడానికి ఛాన్సే లేదు. అయితే ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడానికి ముందే ప్రారంభమైన పథకాలు, ప్రోగ్రామ్స్ కొనసాగించవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ తో బాధపడే వారికి మెడిసిన్ కోసం డబ్బులు సాయం కానీ పర్మిషన్ తీసుకొని చేయొచ్చు. ఎన్నికల సభలు పెట్టడానికి గ్రౌండ్స్ వంటి పబ్లిక్ ప్లేసెస్ అన్ని పార్టీలకు, ఇతర అభ్యర్థులు కూడా అవైలబుల్ గా ఉండేలా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఇతర పార్టీల విధానాలు, పథకాలు, వారు చేసే ప్రోగ్రామ్స్ ని క్రిటిసైజ్ చేయవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి, పాటించకపోతే ఏమవుతుందో చెప్తాను. దేశంలో ఎన్నికలు ఫెయిర్ గా జరిగేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన రూల్స్ నే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. ఎలక్షన్ కోడ్ అమలు చేసిన తర్వాత గవర్నమెంట్ పరిపాలన యంత్రాంగంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల కమిషన్ సిబ్బందిగా పనిచేస్తారు. ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వీరు ఈసీ కోసం పనిచేస్తారు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా పబ్లిక్ మనీని ఉపయోగించకూడదు. సరే, కోడ్ ను వైలేట్ చేస్తే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో ఇప్పుడు చెప్తాను. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ సక్రమంగా అమలు చేసేందుకు ఎన్నికల సంఘం అబ్జర్వర్ హెల్ప్ తీసుకుంటుంది. ఈ పనిలో అతను ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ హెల్ప్ తీసుకుంటుంది. వీరితో పాటు ఎలక్షన్ కమిషన్ ఈ సేవల నుండి పదవి విరమణ పొందిన అధికారులను కూడా అబ్జర్వర్ గా అపాయింట్ చేస్తుంది. ఏదైనా పార్టీ లేదా అభ్యర్థి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వైలేట్ చేస్తే రూల్స్ కి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది. నేరాలు తీవ్రమని అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండా అభ్యర్థిపై నిషేధం విధించే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘిస్తే జైలుకు కూడా పంపేలా రూల్స్ ఉన్నాయి. ఈవీఎం లో ఉన్న మీ ఓటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే వరకు ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్తాను. ఈవీఎం లో మీరు ఓటు వేయడంతో ఎన్నికలకు సంబంధించిన మీ బాధ్యత ముగిసింది. కానీ ఇక్కడ నుంచి ఎన్నికల అధికారుల అసలు పని మొదలవుతుంది. పోలింగ్ ముగిశాక ఈవీఎం లో ఓటింగ్ కేంద్రాల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దకు తీసుకెళ్లడం వరకు పెద్ద ప్రాసెస్ ఉంటుంది. పోలింగ్ బూత్ నుంచి కౌంటర్ సెంటర్ వరకు పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఆయనకు క్వాషీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. రూల్స్ ని ఫాలో అయ్యి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసినట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ బయటకు వచ్చి మౌఖికంగా ప్రకటిస్తారు. తర్వాత ఏజెంట్లు, సిబ్బంది సమక్షంలో కంట్రోల్ యూనిట్ ఈవీఎం స్విచ్ ఆఫ్ చేస్తారు. ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్లకు చూపించి వారి సంతకాలను 70C పేపర్ సీల్ అకౌంట్ లో తీసుకుంటారు. స్విచ్ ఆఫ్ చేసిన ఈవీఎంలకు అడ్రస్ ట్యాగ్లు పెట్టి అన్నింటికీ గవర్నమెంట్ రాజముద్ర వేస్తారు. ఈవీఎంలను పోలీస్ పహారా మధ్య గవర్నమెంట్ వెహికల్లో పోలింగ్ కేంద్రాలు తీసుకెళ్తారు. అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కు ఈవీఎంలను హ్యాండ్ ఓవర్ చేసి సిగ్నేచర్ చేస్తారు. అలాగే పోలింగ్ ముందు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫారంలు, ఇతర వస్తువులను కూడా రిటర్నింగ్ అధికారికి అందిస్తారు. వీటితో పాటు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీని అందిస్తారు. ఈ డైరీలో ఒక పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లు, పోలింగ్ మొత్తం ఓట్లు, అందులో స్త్రీలు, పురుషులకు సంబంధించిన ఓట్లు నోట్ చేస్తారు. కౌంటింగ్ దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఈవీఎంలకు సంబంధించిన ప్రిసైడింగ్ అధికారి డైరీ, 70C పేపర్ సీల్ అకౌంట్, ఈవీఎంలకు సంబంధించిన ఏజెంట్లు, అబ్జర్వర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ని ఎగ్జామిన్ చేస్తారు. దీంతో పోలింగ్ కి సంబంధించి ఒక అంకం పూర్తవుతుంది. ఈవీఎం లో సేవ్ చేసే రూమ్స్ ని స్ట్రాంగ్ రూమ్స్ అంటారు. సెంట్రల్ ఫోర్స్ సమక్షంలో వీటికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఈవీఎం లో నుంచి ఓట్లను ఎలా కౌంట్ చేస్తారంటే, ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎం లోని రిజర్వ్ సెక్షన్స్ కి ఉన్న సీల్ ను తొలగిస్తారు. అయితే బయట ఉన్న డోర్ ని మాత్రం ఓపెన్ చేయాలి, లోపలి భాగాన్ని ఓపెన్ చేయకూడదు. తర్వాత పవర్ ఆన్ చేయాలి. ఇప్పుడు సీల్ ని తొలగించి లోపల ఉన్న రిజల్ట్స్ బటన్ నొక్కాలి. అప్పుడు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో డిస్ప్లేలో కనిపిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య యాక్ట్ 1951 లోని సెక్షన్ 64 ప్రకారం ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ ఆఫీసర్ పైన ఉంటుంది. పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను ఆయనే కౌంటింగ్ సెంటర్ లోకి అలౌ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ రెగ్యులేషన్ 51 ఫాలో అయ్యి పార్టీ అభ్యర్థులకు కౌంటింగ్ సెంటర్, కౌంట్ చేసే టైం, అదర్ డీటెయిల్స్ ని రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. రెగ్యులేషన్ 52 ఫాలో అయ్యి రిటర్నింగ్ ఆఫీసర్ ఒక్కో కౌంటింగ్ సెంటర్ లో 14 మించకుండా కౌంటింగ్ ఏజెంట్లు అనుమతించవచ్చు. ఆర్టికల్ 55C ప్రకారం ఈవీఎం లో ట్యాంపర్ కాలేదని, దాని సీల్ సక్రమంగా ఉందని కౌంటింగ్ స్టాఫ్, కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఈవీఎం సక్రమంగా లేవని భావిస్తే ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయాలి. ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ బిగిన్ అవుతుంది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంట్ చేస్తారు. ఆ తర్వాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు బిగిన్ అవుతుంది. ఎవరీ కౌంటింగ్ టేబుల్ మీద బ్లూ పాయింట్ పెన్ ఫారం 17C లోని పార్ట్ 2 పేపర్ ని ఉంచుతారు. కౌంటింగ్ కు ముందు 17C ఫారం ఆధారంగా పోలిన ఓట్లు ఈవీఎం లో నిశ్చితమైన ఓట్లు సిమిలర్ గా ఉన్నాయో సరి చూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు కూడా తీసుకుంటారు. తర్వాత ఈవీఎం సీల్ ని తీసేసి రిజల్ట్ బటన్ నొక్కుతారు. అప్పుడు ఒక్కో అభ్యర్థికి ఆ ఈవీఎం లో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఈ గణాంకాలను నోట్ చేసుకుంటారు. ఒక్కో రౌండ్ లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో సెపరేట్ గా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి అనౌన్స్ చేస్తారు. ఎవరీ కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, అలాగే మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. కౌంటింగ్ ప్రాసెస్ అంతా
పార్టీల ప్రతినిధులు ఏజెంట్ల ప్రెసెన్స్ తో సాగుతుంది. ప్రతి రౌండ్ రిజల్ట్ వారు సంతృప్తి చెందిన తర్వాతే రివీల్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ మాత్రమే కౌంటింగ్ సెంటర్ లోపల ఫోన్ యూజ్ చేయడానికి అర్హులు. మిగిలిన వారు ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు. ఎలక్షన్ కమిషన్ లెక్కింపుని వీడియో తీస్తుంది. దాన్ని సిడీస్ లో సేవ్ చేసి ఉంచుతారు. కౌంటింగ్ కంప్లీట్ అయ్యాక అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ఏదైనా ఒక వీవీప్యాట్ లోని ఓటర్ స్లిప్ లను లెక్కించి ఆ ఈవీఎంలలో పోలైన ఓట్లతో సిమిలర్ గా ఉన్నాయా లేదని సరిచూస్తారు. ఫైనల్ రిజల్ట్ సంబంధించి డాక్యుమెంట్ ఫారం 20 గా పిలుస్తారు. దీన్ని రెడీ చేయడం కంటే ముందు రీకౌంటింగ్ ఏ అభ్యర్థి అయినా కోరుతున్నారా అనేది రిటర్నింగ్ ఆఫీసర్ తెలుసుకుంటారు. ఒకవేళ అభ్యర్థి రీకౌంటింగ్ కోరుకుంటే వారి రిటర్న్ కంప్లైంట్ ని ఎలక్షన్ అబ్జర్వర్ డిస్కషన్ చేసి అవసరం ఉంటే రీకౌంటింగ్ చేస్తారు. అవసరం లేదని భావిస్తే ఫారం 20 సిగ్నేచర్ చేసి విన్నర్ ని అనౌన్స్మెంట్ చేస్తారు. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎం లోకి ఎంత సెక్యూరిటీ ఉంటుందో చెప్తా. ఓట్లు పోలైన ఈవీఎంస్ అలాగే వీవీప్యాట్ ను భద్రపరిచే గదులను స్ట్రాంగ్ రూమ్స్ అంటారు. ఆయా జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో ఉంచుతారు. కౌంటింగ్ రోజు ఉదయం మాత్రమే ఆ రూమ్స్ ని తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలు తరలిస్తారు. అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లోనే ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్ కి 2 తాళాలు వేస్తారు. ఒక తాళం వచ్చేసి జిల్లా ఎన్నికల ఆఫీసర్ వద్ద, రెండోది నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ తలుపులు కిటికీలు ఫుల్ గా మూసేస్తారు. ఎవరు లోపలికి వెళ్లకుండా యాక్షన్ తీసుకుంటారు. స్ట్రాంగ్ రూమ్ దరిదాపులు కూడా ఎవరు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. దీనికోసం 3 అంచెల భద్రత ఉంటుంది. రూమ్ బయట మొదటి అంచెలో ఒక ప్రిటన్ కేంద్ర బలగాలు రక్షణగా ఉంటాయి. వీరి డ్యూటీస్ వచ్చేసి లాగ్ బుక్ మేనేజ్ చేయాలి. ఆ తర్వాత 2వ అంచెలో రాష్ట్ర పోలీసు పహారా కాస్తున్నారు. భద్రతా సిబ్బంది 3 షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. కంటిన్యూస్ గా సీసీటీవీ నిఘా స్ట్రాంగ్ రూమ్ లోపల బయట సీసీటీవీ సర్వేలెన్స్ లో ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ మార్గం నిరంతరం సీసీటీవీ కెమెరా నిఘాలో ఉంచుతారు. స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ 24 గంటలు పరిశీలించేందుకు ఒక సీనియర్ ఆఫీసర్ తో పాటు ఒక గెజిటెడ్ ఆఫీసర్ ని అపాయింట్ చేస్తారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఆర్పేలా స్ట్రాంగ్ రూమ్ లోపల బయట తగినన్ని అగ్నిమాపక మిషన్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ లోకి అబ్జర్వేషన్ కి వచ్చే అఫీషియల్స్ మినక మరెవరికి అక్కడికి అనుమతించరు. స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లే మార్గం మొత్తం సీసీటీవీ సర్వేలెన్స్ లో ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ సెకండ్ సెక్యూరిటీ వలయాన్ని దాటే ప్రతి వ్యక్తి డీటెయిల్స్ ఖచ్చితంగా రికార్డ్ చేస్తారు. జిల్లా ఎలక్షన్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఎస్పీ, అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లందరికీ ఈ రెగ్యులేషన్ వర్తిస్తుంది. రిటర్నింగ్ ఆఫీసర్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని సందర్శించి లాగ్ బుక్ ను సీసీటీవీ ఫుటేజ్ ని ఎగ్జామిన్ చేస్తాడు. ఒకవేళ స్ట్రాంగ్ రూమ్ లో జిల్లా కేంద్రంలో ఉంటే జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ ఆ బాధ్యత తీసుకోవాలి. ఏ రోజు ఎవరు వచ్చి తనిఖీ చేస్తారన్నది లాగ్ బుక్ లో నమోదు చేయాలి. ఈవీఎం లో స్ట్రాంగ్ రూమ్ ఉన్నంత కాలం అక్కడ కంటిన్యూస్ గా ఎలక్ట్రిసిటీ సప్లై ఉండాలి. స్టాండ్ బై గా జనరేటర్లు అవైలబుల్ గా ఉంటాయి. ఏ వెహికల్ లోపలికి రాకూడదు. మంత్రులు, అభ్యర్థులు, ఆఫీసర్స్ వెహికల్స్ ని 3 అంచులకు రాకముందే ఆపేయాలి. ఆ తర్వాత ఎవరైనా సరే అక్కడి నుంచి నడుచుకుంటూనే స్ట్రాంగ్ రూమ్ కి వెళ్ళాలి. వెహికల్స్ పార్కింగ్ మార్కింగ్ క్లియర్ గా కనిపించేలా ఉండాలి. ఓట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్ రూమ్ ని అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు రిటర్నింగ్ ఆఫీసర్, అబ్జర్వర్ సమక్షంలో వీడియో షూట్ చేస్తూ ఓపెన్ చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కంట్రోల్ యూనిట్లను కౌంటింగ్ కేంద్రానికి తీసుకెళ్లడాన్ని వీడియో షూట్ చేస్తారు. అభ్యర్థుల ఏజెంట్లు సీసీటీవీ ద్వారా స్ట్రాంగ్ రూమ్ ని గమనించేందుకు అనుమతిస్తారు. ఓట్ల లెక్కింపు తర్వాత కంట్రోల్ యూనిట్లకు సీల్ వేసి మళ్ళా ఈవీఎం ని స్ట్రాంగ్ రూమ్స్ లో ఉంచుతారు. అసలు ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి, వాటిని హ్యాక్ చేయడం పాసిబుల్ కాదు, ఇప్పుడు చెప్తాను. భారత్లో వినియోగిస్తున్న 1.6 కోట్ల యంత్రాల్లో ఒక్కో దానిలో 2000 ఓట్లు నమోదు చేయవచ్చు. ఒక్కో పోలింగ్ కేంద్రాల్లో 1500కి మించి ఓటర్లు ఉండరాదు. భారత్లోని తయారీ ఈ మిషన్లను బ్యాటరీ పవర్ తో కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల కరెంటు సౌకర్యం సరిగ్గా లేని మారుమూల గ్రామాల్లో సైతం వీటితో ఎన్నికలు నిర్వహించవచ్చు. దీనిలో ఉపయోగించే సాఫ్ట్వేర్ ను ఈసీఐఎల్ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ డెవలప్మెంట్ చేస్తుంది. ఈ గ్రూప్ కి తప్ప వేరెవరికి సాఫ్ట్వేర్ గురించి కానీ ఈవీఎంలకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ గురించి కానీ తెలిసే అవకాశం లేదని ఈసీఐఎస్ సోర్సెస్ క్లియర్ చేశాయి. ఎవరైనా బలవంతంగా రూల్స్ కు విరుద్ధంగా ఓట్లు వేయని ట్రై చేస్తే మిషన్ పనిచేయకుండా చేసేలా ఈవీఎం పై బటన్ కూడా ఉంటుంది. పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి పాత పద్ధతిలోనే లక్కతో సీల్ వేసి దానిపై ఓ స్టిక్కర్ అతికించి స్టాంప్ వేస్తారు. దీంతో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరిగినప్పుడు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఫలితాలు తేలాలంటే కనీసం 40 గంటల టైం పట్టేది. ఈవీఎంల వినియోగంతో అది 5 గంటలకు పడిపోయింది. ఎలాంటి అవకతవకలకు, మావ తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కలిగిందని స్టడీస్ చెబుతున్నాయి. అండ్ లాస్ట్ గా ఈవీఎంను హ్యాకింగ్ చేయడం పాసిబుల్ కాదో చెప్తాను. ఈవీఎంలకు ఒక చిన్న పరికరం అమర్చి మొబైల్ ద్వారా SMS పంపించడం ద్వారా ఓట్లను తారుమారు చేయొచ్చని 8 ఏళ్ల క్రితం మిచిగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కానీ ఈసీ అఫీషియల్స్ ఇది అసాధ్యమంటూ ఆరోపణలు కొట్టిపడేశారు. ఇన్ని వేల ఈవీఎంలు హ్యాక్ చేయాలని చాలా డబ్బు అవసరమని, ఒకవేళ చేయాలనుకున్నా దానికి ఈవీఎంల తయారీలో భాగమైన ఇంజనీర్ల హెల్ప్ అవసరమని MITకి చెందిన ఎక్స్పర్ట్ ధీరజ్ సిన్హా అన్నారు. దీనికి ఓ చిన్న రిసీవర్ సర్క్యూట్, మానవ కంటికి కనపడని ఓ యాంటీనా అవసరమని ఆయన అన్నారు. అయితే ఇండియాలో వినియోగిస్తున్న ఈవీఎంలకు ఎలాంటి యాంటీనాలు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లేవని ఎలక్షన్ కమిషన్ అథారిటీస్ క్లియర్ చేశారు. ఇంత భారీ స్థాయిలో హ్యాకింగ్ ఇంపాసిబుల్ అని ఈసీ కన్ఫర్మ్ చేసింది.